దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఇదైతే వీడియో బోనాల పండుగ వీడియో అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే పెట్టడానికి నాకైతే కుదరలేదు. ఇంకా ఆ రోజే కూడా పెడదాం అనుకున్నా. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఇంట్లో అయితే మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. అందుకని చెప్పి ఈరోజు అయితే పెడుతున్నా ఈ వీడియో. ఇంకా పండగ అంటే పనులైతే మనకి చాలా ఉంటాయి కదా, చేసిన కొద్దీ ఇంకా పనులు చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్న 4 గంటలకే లేచిన. ఇంకా 4 గంటలకు లేచి బయట చూసే వరకు మొత్తం చీకటి చీకటిగా అయితే ఉంది. ఇంకా చీకటి ఉంది కదా అని కొంచెం సేపు లోపలనే ఉన్నా. ఎందుకంటే చీకట్లో ఎవరు ఏం చేస్తారో ఎవరెవరు వస్తారో తెలియదు కదా. ఇంకా అందుకని నాకు భయం అవుతుంది బయటికి రావాలంటే చీకట్లో. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నా. ఇంకా తర్వాత కొంచెం వెలుతురు అవుతుంది కదా, ఇంకా అప్పుడైతే ఇంట్లో నుండి బయటికి వచ్చి ఇంకా వాకిలూకి ఇంకా పెండ కలర్ ఉంటుంది కదా, పెండ కలర్ చల్లి ఇంకా మొత్తం నీళ్ళు మొత్తం మంచిగా కొట్టేసుకొని ఇంకా కొంచెం వాకిలి ఎండిన తర్వాత ముగ్గేస్తున్నా. వాకిట్లో నీళ్లు కొట్టేసుకోకుండా ఇంకా ముగ్గేసిన అనుకో మొత్తం వాటర్ మీదనే ముగ్గు అయితే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి వాటర్ అయితే మంచిగా మొత్తం కొట్టేస్తాను అన్నమాట. ఈ ముగ్గు అయితే నేను ఫోన్లో చూసి వేస్తున్నా. ఇది 9 చుక్కల ముగ్గు అనుకుంటా. ఇది మొత్తం తామర పూల లాగా అయితే వస్తుంది. ఇట్లా తామర పూల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. ఏదన్నా పండుగ వచ్చినప్పుడల్లా ఇట్లా తామర పూల ముగ్గులే వేస్తాయి ఎక్కువ శాతం అయితే. ఈ ముగ్గు వేయడానికి నానా తంటాలు పడ్డా. ఎందుకంటే ఒకసారి ఫోన్లో చూసిన కదా, ఫోన్లో చూసి బుక్కులు వేసినా కానీ రాలేదు. ఇంకా 2-3 సార్లు బుక్కులు వేసిన తర్వాత ఇంకా వాకిట్లోకి వెళ్ళి ఇంకా ముగ్గు అయితే వేసిన. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మంచిగా తామర పూల ముగ్గులు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మేమైతే ఈరోజు బోనం చేయట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఉండేది సిటీలోనే, కాకపోతే వాళ్ళు కూడా ఎప్పుడు ఎందుకు చేయలేదో చెప్తా. అంటే ఇప్పుడు బోనాల పండుగ అంటే కొంతమంది చేసుకుంటారు, ఇంకా కొంతమంది చేసుకోరు. పండగ అయితే అందరు చేసుకుంటారు, కాకపోతే బోనం అయితే చెయ్యరు. ఇంకా మేము ప్రతిసారి ఇట్లా పెళ్ళిళ్ళు అట్లా వస్తాయి కదా, అప్పుడే చేస్తాము. ఇంకా ఈ బోనాల పండుగ రోజైతే బోనం చెయ్యమన్నమాట. ఇంకా ఒక్కసారి చేస్తే ఇంకెప్పటికీ కూడా చెయ్యాలంట కదా. ఇంకా అందులో మా పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇంతట్లో అయితే ఏమైతే ఆలోచించుకోలేదు, చేద్దామని చెప్పేసి. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఊరు నుండి అయితే వచ్చిర్రు. ఇంకా వాళ్ళని మా బాబాయ్ వాళ్ళు అయితే పిలిచిర్రంట. ఇంకా బోనాల పండుగ కదా, వాళ్ళైతే కొత్త ఇల్లు కట్టుకోరు అనమాట. ఇంకా కొత్త ఇంట్లో బోనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే బోనం అయితే చేస్తుర్రు. అందుకని మా అత్త వాళ్ళని అయితే పిలిచిర్రు. ఇంకా వాళ్ళు శనివారం రాత్రే వచ్చేసిర్రు. మా అత్తమ్మ ఇంకా మా అక్క వాళ్ళ బిడ్డ ఇద్దరు అయితే వచ్చిర్రు. వాళ్ళు వచ్చేసరికి రాత్రి 9 అయింది. ఇంకా సాయంత్రము 2:30కి అట్లా బయలుదేరిండ్రంట అక్కడి నుంచి. ఇంకా ఇక్కడికి వచ్చే వరకు రాత్రి అయింది. ఇంకా ఇక్కడికి రావాలా, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అడిగితే ఇంకా ఇక్కడికే రండి, పొద్దునే ఇక్కడ దేవుని దగ్గర దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇక్కడికే వచ్చేసారు డైరెక్ట్గా. ఇప్పుడైతే నేను వేసిన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. నాకైతే మంచిగా ఎక్కువ ఇట్లాంటి ముగ్గులు అయితే నచ్చుతాయి. అందుకనే ఈ ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది. నేను వేసినాని కాదు, అట్లాంటి ముగ్గులే సూపర్ ఉంటాయి అసలు. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా కొన్ని అయితే బాసన్లు ఉండే, ఇంకా బాసన్లు తోమేసి ఇంకా వంటబండ కూడా తుడుచుకోవాలి ఇప్పుడు. ఇంకా వంటబండ తుడుచుకొని ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నా. ఇంకా ముగ్గు పెట్టుకుంటే ఇంకా వంటబండ అయితే మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది కదా. ఊర్లలో అయితే మంచిగా పొయ్యి చుట్టూ మంచిగా అలికి మంచిగా ముగ్గు అయితే వేస్తారు. ముగ్గు వేస్తే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే బాసన్లు తోముడు అయిపోయింది. ఇంకా వంటబండ క్లీన్ చేసుడు కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయినాక ఇంకా మా వాళ్ళు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదన్నమాట. ఇంకా వాళ్ళని అయితే లేపాలి. ఇప్పుడైతే నా స్నానము అదంతా అయిపోయింది. ఇంకా మా వాళ్ళని లేపుతుంటే వాళ్ళైతే అస్సలు లేవట్లేదు. మా విషుగాడు ఒక్కడు లేచి ఇంకో ఆడ కూర్చుండు. వాళ్ళ డాడీ వాళ్ళ అక్క ఇంకో ఇప్పుడే లేస్తుర్రు. మా పాప అయితే అసలు ఇంకా లేవనే లేదు.
వీళ్ళని లేపుతా ఉంటే ఎందుకు ఇంత తొందర లేపుతున్నావు అని చెప్పేసి ఇక నా మీదకే లొల్లి లొల్లి చేస్తుర్రు వీళ్ళు. ఇగో మా ఆయన అయితే ఇప్పుడే లేచిండు. ఇంకా మా పాప మిల్కీ అని చెప్పిన కదా, మిల్కీ అయితే ఇప్పుడే లేచిందనమాట. హాయ్ చెప్పవే అంటే ఇంకా హాయ్ చెప్పుకుంటూ అయితే పోతుంది. ఇంకా ఇప్పుడైతే మేము బస్ స్టాప్కి వెళ్ళి సరుకులన్నీ తీసుకొచ్చినాం అనమాట. ఇంకా సరుకులు తీసుకొచ్చినాక ఇంకా మా పిల్లలకి ఉల్లిగడ్డలు అవన్నీ ఇస్తే వాళ్ళు కోసుకుంటూ అయితే కూర్చోరు. మా పిల్లలు ఇద్దరైతే పొట్టు తీసుకుంటూ కూర్చోరు. ఇంకా మా అత్తమ్మ అయితే పిండి విసుకుతుంది. ఇవి చపాతీలకు అని చెప్పేసి అయితే పిండి విసుకుతుంది. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా చపాతీ, బజ్జీలు ఇవైతే చేసుకుంటున్నాము. ఇంకా పండగ స్పెషల్ కదా, ఇంకా ఇవైతే చేసుకుంటున్నాం అన్నమాట. అందుకనే పిండి అయితే విసుకుతుంది. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు చేసిన తర్వాత ఇంకా నేనైతే అన్నం అయితే వండి ఇంకా కూర కూడా పొయ్యి మీద వేయాలన్నమాట. అంటే కర్రీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. మా పిల్లలకి హాయ్ చెప్పమంటే వాళ్ళు కూడా హాయ్ చెప్పిర్రు. ఇంకా హాయ్ చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళైతే మునిగిపోయిర్రు. ఇంకా వీళ్ళని కూడా రెడీ చేయాలన్నమాట. ఇప్పుడు ఇదైతే ఇందాక బస్ స్టాప్కి వెళ్ళి వచ్చినామన్నా కదా, ఇంకా బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఒక చిన్న వీడియో అయితే తీసిన. అదే ఈ వీడియో. ఇది ఇందాకనే పెడదాం అనుకున్నా కానీ పెట్టలేకపోయినా. ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా వచ్చిన తర్వాత. ఇది వీడియో. బస్ స్టాప్లో అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా యాపాకులు అమ్ముతుర్రు, మామిడి ఆకులు కూడా అమ్ముతుర్రు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇంకా మేమైతే తొందరగా ఇంటికి వచ్చేసి అయితే ఇంకా బజ్జీల పిండి ఇంకా కలిపి ఇంకా నూనె అయితే వేడి చేసి ఇంకా మా ఆయన అయితే వేస్తున్నాడు. ఇంకా నేనైతే పక్కన పొయ్యి ఉంది కదా, దాని మీద అయితే అన్నం వండుతున్నా. ఇంకా అన్నం వండితే పిల్లలకి ఆకలి అయినా కానీ వాళ్ళు తినచ్చు కదా, అందుకని చెప్పేసి తొందరగా అన్నం అయితే వండుతున్నా. ఇంకా కూర అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది కదా, అందుకనే కొన్ని బజ్జీలు వేసి ఇస్తే ఇంకా వాళ్ళు నములుకుంట కూర్చుంటారు కదా అని ఫస్ట్ అయితే బజ్జీలు అయితే చేస్తున్నాము. ఇంకా అవైతే కొంచెం ఉడికే వరకు అయితే ఇప్పుడైతే అన్నం అయితే చూపిస్తున్నా. అన్నం కూడా ఉడుకుతుంది, ఇంకా బజ్జీలు కూడా ఉడుకుతున్నాయి. ఈ బజ్జీలు అయితే ఈసారి తెచ్చినాం కానీ మొత్తం లోపలైతే కారం కారం ఉన్నాయి. మొత్తం తినబుద్దే కావట్లేదు. ఫుల్ కారం ఉన్నాయి అసలు. ఇంతకుముందు తెచ్చినవి అయితే సూపర్ ఉండే అసలు. ఇంకో మా మిల్క్ అయితే బాసలు తోముతుంది. నేను పొద్దున్నే తోమేసిన, కాకపోతే ఇంకా పని ఉంది కదా, ఇంకా పనిలో ఇక చేసిన కొద్దీ ఇక బాసనలు పడుతూనే ఉంటాయి. ప్రతి చిన్న పనికి కూడా బాసనలు పడతాయి. ఆమె బాసనలు తోముతూ ఉంటే ఇంకా నేనైతే చపాతీలు అయితే కాలుస్తున్నా. ఇంకా మా అత్తమ్మ అయితే ఆడ కూర్చొని చపాతీలు అయితే తాలుస్తుంది. ఇంకా ఆమె తాల్చిన కొద్దీ నేనైతే కాలుస్తున్నా. నేనైతే చపాతీలకి ఆయిల్ అయితే పెట్టా. ఆయిల్ పెడితే ఏంటంటే ఒక 2-3 డేస్ అయినా కానీ ఉండవు. ఇట్లా అయితే మనం ఆయిల్ పెట్టకుండా ఉంటే ఇంకా 2-3 డేస్ అయినా సరే మంచిగా ఉంటాయి అన్నమాట. ఆయిల్ పెడితే గెస్ట్ ఉంటాయి కదా, ఇట్లా అయితే బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నన్ను వీడియో తీయవే పిన్ని అని చెప్తే ఇంకా ఆమె బాసనలు తోమేది అయితే వీడియో అయితే తీస్తున్నా. ఇంకా ఇప్పుడైతే బజ్జీలు అయితే చేసినాము. ఆ బజ్జీలను అయితే చూపిస్తా ఒకసారి మీ అందరికీ. ఇంకా చపాతీలు అయితే కాలవడానికి అయితే 2-3 గంటలే పట్టింది మాకు. ఎందుకంటే మా అత్తమ్మ మొత్తం ఇట్లా సన్నగా దాల్చిందనమాట. ఇంకా సన్నగా దాలిస్తే అవి ఎక్కువైనాయి కానీ ఇంకా తాల్చుడు కూడా ఎక్కువైంది, కాల్చుడు కూడా మస్తు సేపు అయితే పట్టింది. ఫుల్ టైం పట్టింది అనమాట. ఇంకా కాల్చి నాకే యాస్టకు వచ్చింది. ఇంకా జరసేపు మా ఆయనని కాలమంటే ఆయన అయితే కాల్చిండు. ఆయన కాల్చే వరకు ఇక నేను వేరే పని కూడా చేసుకున్నా అదే టైంలోనే. ఇప్పుడు మేము ఇంట్లో పనులు ఇంకా కంప్లీట్ చేసుకొని అయితే గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా అందుకని చెప్పి తయారైతే అవుతున్నాం. ఇంకా మా పిల్లల్ని అయితే తయారు చేసిన, ఇంకా వాళ్ళని తయారు చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా మా పిల్లల్ని రెడీ చేస్తే ఇంకా నాకైతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు రెడీ గారు. ఇంకా మా పాపని రెడీ చేయాలంటే ఇంకెక్కువనే టైం పడుతుంది. ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి. గుడి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో ఏమో. ఇంకో మా పాప మిల్కీ అన్నమాట ఈమె పేరు, ఇందాక చెప్పిన కదా. ఇంతకుముందు వీడియోలో కూడా ఈమెనైతే మీకు అందరికీ అయితే పరిచయం చేసిన. ఇంకా మా ఆయన అయితే డోర్కి లాక్ వేస్తుండు. ఇంకా మేమైతే ఇప్పుడు
నడుచుకుంటూ అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా గుడి దగ్గరనే ఉంటుంది మాకు. ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళే దారిలోనే గుడి ఉంటుంది అన్నమాట. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి అక్కడికి. ఇంకా మా పిల్లలదైతే మొత్తం తయారైపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా తాళం వేసి మా ఆయన వాళ్ళు అయితే వస్తుర్రు. ఇంకా మేమైతే ఇద్దరం ముంగడ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వాళ్ళని చూడమని చెప్తే అసలు చూస్తలేరు. మా పాప అయితే ఒకటే ఎత్తుకో 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 ఒకటే పాట పాడుతుంది. ఇంకా ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. గుడి దగ్గర అయితే ఇక్కడ గుడి పక్కన ఏదో ఒక విగ్రహం లాంటిది అయితే పెడతారు. ఎందుకంటే ఎవరైనా భక్తులు వస్తారు కదా, వాళ్ళు ఫొటోస్కి ఇట్లా దిగుతారేమో అని చెప్పేసి ఇట్లా పెడతారన్నమాట. ఇంకా గుడి దగ్గర కూడా అలంకరణ అయితే చాలా బాగా చేసిర్రు. ఇంకా గుడి ముందు ఈ పోతరాజుల బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు అయితే ఎప్పటికీ అట్లానే ఉంటాయి. ఇంకా ఈ పైన శివుడు విగ్రహం లెక్క ఉంది కదా, 2 సింహాలుండి అదైతే మామూలుగా పెట్టిరన్నమాట. అది ఎప్పటికైతే ఉండదు, తీసేస్తారు తర్వాత. ఇంకా ఇక్కడైతే బోనాలు అయితే సమర్పిస్తుర్రు. ఇంకా మేమైతే లైన్ కట్టినాము. మేము గుడికి వెళ్ళడమే మధ్యాహ్నం అయింది. ఇంకా మధ్యాహ్నం పూట కూడా ఎక్కువ మంది భక్తులే వచ్చిర్రన్నమాట. ఇంకా మాదైతే పని మొత్తం అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఇంకా మధ్యాహ్నం గుడికి వెళ్ళినాం. ఇంకా ఇక్కడైతే లైన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లైన్ కట్టి మరి ఇంకా దేవునికి అయితే దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని అయితే మంచిగా అలంకరించారు పూలతోటి. ఇంకా చూడడానికి అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేవు, అంత మంచిగా అయితే అలంకరించారు. ఇంకా దేవుని దగ్గర దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఇంటికి వచ్చినాక పిల్లలు అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటి తినిపించాలి కదా, అందుకని చెప్పేసి ఇందాక చేసిన చపాతీ కూర అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని అయితే ఇంకా భోజనం అయితే చేయాలి ఇప్పుడు. మీరేం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.